బ్యాక్ టు 30/60 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతే తెలంగాణలో అభివృద్ది ఫలాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. కంది జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జీవో 58 లబ్దిదారులకు చెక్లు అందజేశారు. కేవీపీ ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పోలవరానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగించుకుని ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం చేపడుతోన్న సాగునీటి ప్రాజెక్టులు చూసి కాంగ్రెస్, వైసీపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు మంత్రి పీతల సుజాత. పోలవరంపై విమర్శలు సంధిస్తోన్న కేవీపీ, జగన్లపై మండిపడ్డ మంత్రి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరివ్వడమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. జలయజ్ఞం పేరుతో జగన్, కేవీపీలు జేబులు నింపుకున్నారని ఆమె ఆరోపించారు. నేరాలను అదుపు చేయడంతో పాటు యువతకు అండగా నిలుస్తోన్న పోలీసులను అభినందించారు హైదరాబాద్ నగర కమిషనర్ జనార్దన్ రెడ్డి. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్లో జరిగిన నార్త్ జోన్ పోలీసుల కమ్యూనిటీ అప్రిషియేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసులు చేపట్టిన సేవా కార్యక్రమాలతో పాటు భద్రతా చర్యలను ప్రజలకు వివరించారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. ప్రజల భద్రత కోసం ప్రవేశపెట్టిన యాప్లను ఉపయోగించుకునే విధానం వివరించారు. నల్గొండ జిల్లాను నగదు రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఆ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. నగదు రహిత గ్రామంగా ఎంపిక చేసిన చిన్న మాదారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇకపై అందరికీ బ్యాంక్ ఖాతా, ఆధార్ తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వం అందజేసే రాయితీలు అకౌంట్లలోనే నేరుగా జమవుతాయని వివరించారు. అనంతరం గ్రామంలోని ఓ బార్బర్ షాప్లో షేవింగ్ చేసుకున్న కలెక్టర్ పేటీఎం ద్వారా నగదు చెల్లించారు. ఫీజు రియంబర్స్మెంట్ పై అసెంబ్లీ సమావేశంలో ధ్వజమెత్తారు ప్రతిపక్ష నేతలు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, జేఏసీ నేత కోదండరాం, చుక్కా రామయ్యలు పాల్గొని తెలంగాణ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఫీజు పోరుపై ధర్నాలు, దీక్షలతో నిరసనలు తెలిపిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డ నేతలు పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ కట్టెలగూడలో పురాతన భవనం కుప్పకూలింది. ఈ భవనం పక్కనే ఇంకొక బిల్డింగ్ కొత్తగా నిర్మిస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన పునాదులు తవ్వడంతో పురాతన భవనం కూలిపోయిందంటున్నారు ఇంటి యజమాని. కూలిన భవనంలో 2 రోజుల క్రిందటే అద్దెకు ఉంటున్న స్టూడెంట్స్ ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రాజధానికి భూములు ఇచ్చిన వెలగపూడి రైతులకు ఫ్లాట్లు పంపిణీ చేశారు. మొత్తం 1,170 మంది రైతులకు 1,834 నివాసానికి సంబంధించిన ఫ్లాట్లతో పాటు 1,265 కమర్షియల్ ఫ్లాట్లను పంపిణీ చేశారు. ఈ ఫ్లాట్లను లాటరీ ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో దారుణం జరిగింది. 2 వ్యక్తులను అతి దారుణంగా హతమార్చారు దుండగులు. 2 తలలపై మోదీ గొంతు కోసి చంపేశారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు రాకాసిపేటకు చెందిన పత్రి సాయి కుమార్, గంజా అశోక్లుగా గుర్తించిన పోలీసులు హత్య చేసింది ఎవరు అన్న దానిపై ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడలో వృద్ధురాలి మెడలో 3 తులాల బంగారు గొలుసు లాక్కుని వెళ్లిన కేసులో స్నాచర్స్ ను పట్టుకున్నారు పోలీసులు. నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించిన వచ్చిన మోహన్ ఈ చైన్ స్నాచింగ్ కేసులో ప్రధాన నిందితుడు. అతడి నుంచి 3 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నారు. మామూళ్ల కోసం వ్యాపారులను బెదిరిస్తోన్న రౌడీ షీటర్ను సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీసులు కటకటాల్లోకి పంపారు. పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లి వచ్చినా మార్పు రాకపోగా డబ్బుల కోసం వ్యాపారుల్ని బెదిరించాడు రౌడీ షీటర్ యాదగిరి. పోలీసులకు ఫిర్యాదులు అందడంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఉద్యోగాల పేరుతో మహిళల్ని ప్రలోభ పెట్టి లక్షల రూపాయలు దండుకుంటున్న ఓ నిందితుడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన విక్టర్ జార్జ్ ప్రగతి ఓఎన్ఓజెస్ పేరుతో బోగస్ కంపెనీ స్థాపించి పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 10 మంది మహిళల నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
జయశంకర్ జిల్లాలో గంజాయి తోటను ధ్వంసం చేశారు పోలీసులు. జిల్లాలోని పెద్దపూర్ శివార్లో మిర్చి తోటలో అంతర్గత పంటగా సుమారు 100కు పైగా గంజాయి మొక్కలను పెంచుతున్నారు రైతులు. స్థానికుల సహకారంతో పోలీసులు దాడులు చేసి గంజాయి చెట్లను మిర్చి తోట నుంచి తొలగించి దగ్ధం చేశారు. 2 రైతులను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజా మండలం ఐసీడీఎస్ సూపర్వైజర్ మేరీ అంజలి 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజా మండలంలోని బుక్కా వీధి అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు విశాలాక్షికి గత 6 నెలలకు సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. వాటి కోసం గత 4 రోజులుగా ఆమె ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ మేరీ అంజలి చుట్టూ తిరుగుతోంది. దాంతో బిల్లులు మంజూరు చేయడం కోసం 5,000 రూపాయలను ఆమె లంచంగా డిమాండ్ చేసింది. దాంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగు చూసింది. విశాఖ జిల్లా మునగపాక ఎంఆర్ఓ కార్యాలయంలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. మునగపాక మండలం పాటిపల్లి గ్రామానికి చెందిన మొల్లేటి వెంకట భోగేశ్వరరావు 17 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా పాస్బుక్ లో ఎంటర్ చేయడానికి 5,000 లంచం డిమాండ్ చేసింది. ఆర్ఐగా పనిచేస్తున్న జి సుభద్ర. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం లంచగొండి అధికారిని భాగోతం బయటపడింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఇటుక బట్టీలో మగ్గిపోతున్న 150 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు అధికారులు. ఆపరేషన్ స్మైల్ భాగంగా తనిఖీలు చేసిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికుల కుటుంబాలు వారి పిల్లలను బడికి పంపించకుండా పనికి పంపిస్తున్నట్టు గుర్తించారు. దాంతో పిల్లలను తమ అధీనంలోకి తీసుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. నిత్యం మద్యం తాగి ఇంటికొస్తున్న కొడుకుని మందలించాడు ఓ తండ్రి. దాంతో కొడుకు పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఈ క్రమంలో మనస్తాపానికి గురైన తండ్రి పురుగుల మందు తాగి మరణించాడు. జిల్లాలోని కేసముద్ర మండలం ఇనుగుప్తిలో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనతో మల్లయ్య కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జగిత్యాల జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ భర్తకు దేహశుద్ధి జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన సున్నం సత్యం మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సర్పంచ్ భర్త సత్యం కులపెద్దల పంచాయతీలో బాధిత బాలిక కుటుంబాలకు 1,00,000 రూపాయలు ఇస్తానని లైంగిక అకృత్యాల నుంచి తప్పించుకునే యత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బాధిత కుటుంబీకులతో పాటు మహిళా సంఘాల నేతలు సున్నం సత్యానికి దేహశుద్ధి చేశారు. చెప్పులతో చితకబాదారు. కూతురి వయసున్న బాలికపై ఓ ప్రజాప్రతినిధి భర్త ఇలా చేయడం సిగ్గుచేటంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.